హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా అమ్మాయి అప్పుడు మొదలెట్టిన పాల తాలికలు ఇప్పటికి అయ్యాయండి. ముందుగా మనం బియ్యం నానబెట్టుకుని ఆరబెట్టిన అరగంట వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్కల్ని కొద్దిగా గ్యాస్ మీద హీట్ చేసుకుంటే ఆ కొబ్బరికాయ ఈజీగా వస్తుంది. మనం ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకుని పొయ్యి మీద గిన్నె పెట్టి తగినంత నీళ్ళు వేసి నీళ్ళలో ఉప్పు వేసుకుని పిండి వేసుకుని కలిపి మా అమ్మాయి కూడా కలపడం అలవాటైపోయిందండి. అదే రకంగా ఆ కలిపిన పిండిని సన్నగా తాలికలుగా రౌండ్గా మెత్తని చేతులతోటి మా అమ్మాయి చేస్తుంది చూసారండి. నిజంగా ఈ యొక్క తాలికలు మనం తింటూ ఉంటుందండి. స్వర్గంలో ఉన్న ఇంద్రుడు కూడా తినాలనిపించే విధంగా ఉండే ఈ యొక్క తాలికలు కడాయి పెట్టుకుని అందులో పాలు మరిగిన తర్వాత యాలకులు, అదే రకంగా మనం చేసి పెట్టుకున్న తాలికలు, దాంతోపాటు కూరిన కొబ్బరి ముక్కలు ఇలా అన్నీ వేసి బాగా ఉడికించాలి. కొబ్బరి ఆరోగ్యానికి మంచిది. తగినంత షుగర్ వేసుకోవాలి. తినేటప్పుడు ఆ తాలికలు తింటూ ఉంటే నోటిలో ఆ కొబ్బరి ముక్కలు ఆ తాలికలు కలిపి తింటూ ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దాంతోపాటు నెయ్యి కూడా మనం వేసుకుని ఆ యొక్క స్మెల్ ఉడికిన తర్వాత అది బౌల్లోకి తీసుకుని తింటూ ఉంటుందండి. ఎలాగన్నా మా వైఫ్ చెయ్యిలాగే మా అమ్మాయి చెయ్యి కూడా చాలా టేస్ట్గా అందంగా అది చూసారండి. అవి వేసే విధానం చూసారా? మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. నేను బొంగ మంది పెట్టుకున్నాను.